ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం ఆగస్ట్ 26, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. ఆయన కృప యుగ యుగములు నిలిచును. కీర్తనల గ్రంథము 103 అధ్యాయము 18 వచనము. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి రోజు మనకు సెలవిస్తున్న వాగ్దానము, ఆయన కృప యుగ యుగములు నిల్చును. ఆయన కృప మనతో ఎప్పుడూ కూడా నిలుస్తుందని మన ప్రభువు ఈరోజు మనకు తెలియజేస్తున్నారు. ప్రియమైన దేవుని సంగమా, ఎందుకంటే మనం ఇలాగ సజీవంగా ఉన్నామంటే కేవలం ఆయన కృప. మనము మన కష్టాజీతాన్ని అనుభవిస్తున్నామంటే కేవలం ఆయన కృప. మనం ఆరోగ్యంగా ఉన్నామంటే ఆయన కృప. ఆయన కృప లేనిదే మన పాపములకు క్షమాపణ కూడా లేదు. మనం ఎప్పుడో పాతాళానికి పడవేయబడగల సమర్థుడు ఆయన. కానీ ఆయన కృప చూపిస్తూ, ఆయన మన పట్ల గొప్ప కృప చూపిస్తూ, మనల్ని ఆదరిస్తూ, మనల్ని ప్రేమిస్తూ, మన పట్ల నిత్యము ఆయన ప్రేమ చూపిస్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఆయన కృప లేకపోతే నీవు నేను ఈరోజు సజీవంగా ఉండి ఈరోజు ఆయన స్తుతించగలిగే వారమే కాదు. కనుక ప్రియమైన దేవుని సంగమా, తల్లిదండ్రులు, బంధుమిత్రులు కూడా మనల్ని ఏదో ఒక రోజు విడిచి వెళ్ళొచ్చు, కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రం మనల్ని ఎప్పుడూ విడిచిపోరు. ఆయన కృప ఎప్పుడు మనల్ని విడిచిపోదని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఆయన మీద నమ్మిక ఉంచు. ఆయన కృప నీతో కూడా, నీ పిల్లలతో కూడా, నీ పిల్లల పిల్లలతో కూడా యుగ యుగములు నిలుస్తాదని ఆయన వాగ్దానం చేస్తున్నారు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆత్మ చెప్పమాట చెవగలవాడు వినును. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్నవారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.